పరిచిత గద్యం కింద ఇచ్చే ప్రశ్నల స్వరూపం డైరెక్ట్గా ప్రశ్నలు ఇవ్వచ్చు, ఖాళీల పూరణ ఉండొచ్చు, తప్పప్పులు గుర్తించడం ఉండొచ్చు, ప్రశ్నలు తయారు చేయమని అడగవచ్చు, పట్టిక పూరణ ఉండొచ్చు, జతపరచడం ఉండొచ్చు. మనం ఒకటే మార్క్ ఇస్తున్నాం కాబట్టి చాలామంది ఉపాధ్యాయులకు ఒక అపోహ ఉంది. ఈ మారిన నూతన విధానం ప్రకారం పరిచిత గద్యానికి అపరిచిత గద్యానికి ప్రశ్నలే ఇస్తారు అనేటువంటి ఒక అపోహ ఉంది. పరిచిత గద్యానికి మాత్రం ఇలాంటి రూపాలలో ఇవ్వచ్చు సార్. అది 1 వర్డ్ ఆన్సర్ రాసినా కూడా ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ పారాగ్రాఫ్ చదివి అది కూడా అర్థం చేసుకుంటేనే సమాధానం దొరుకుతుంది. ఉట్టిగానే సూటిగా గతంలో ఎప్పుడో మనం కందుకూరి వీరేశలింగం 1847లో జన్మించాడు అంటే కందుకూరి వీరేశలింగం ఎప్పుడు జన్మించాడు అంటే దాన్నే ఉన్నదన్నట్టు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఏం లేవు. విద్యార్థులు ఆ పేరాంజాది అది పరిచితమైన అపరిచితమైన ఆ పారాగ్రాఫ్ను చదివి సొంతంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఒక్క పదమైనా కూడా సమాధానం దొరుకుతుంది. లేదంటే మళ్ళీ తప్పు అయిపోతుంది.